ఇప్పుడు మనం ఇమేజ్ ఫార్మేషన్ అనే ఒక ఇంపార్టెంట్ టాపిక్ చూద్దాము. సోర్స్ అనేది ఉంటుంది లైట్కి. ఆ సోర్సు అది లైట్ని జనరేట్ చేయక్కర్లేదు, కానీ ఇమేజ్ అనేది మనకి కంటిలో కనిపిస్తే ఆ ఆబ్జెక్ట్ని మనం సోర్స్ అంటాం. ఈ సోర్స్ అనేది ఆబ్జెక్ట్, ఇట్ నీడ్ నాట్ జనరేట్ ద లైట్. ఎందుకంటే ఇప్పుడు ఇది లైట్ని జనరేట్ చేయదు, కానీ ఇట్స్ ఎన్ ఆబ్జెక్ట్, అంటే ద రియల్ థింగ్. అండ్ మన కన్ను దాని తాలూకా ఇమేజ్ని జనరేట్ చేస్తుంది. కానీ ఈ సోర్స్ అనేది మన ఐకి ఎదురుగా ఉండక్కర్లేదు. మన వెనకాల ఉన్నది, మన పక్కన ఉన్నది కూడా మనం చూడగలం విత్ ద హెల్ప్ ఆఫ్ ది మిర్రర్. అది ఎలా అంటే ఐకి ముందుగా సోర్స్ ఉంది, దాన్ని యాజ్ ఇట్ ఈస్ డైరెక్ట్గా ఐ చూస్తుంది. కానీ సోర్స్ వెనకుంటే ఐ దాని తాలూకా మిర్రర్ మీద పడి ఇది దీన్ని అబ్జార్బ్ చేసుకుంటుంది. ఇది మెకానిజం ఎలాగనేది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఐకి ఒక యూనిక్ ప్రాపర్టీ ఉంది. ఇది మన తాలూకా ఇన్సిడెంట్ రే అయితే ఐకి ఉన్న ప్రాపర్టీ ఏంటి అంటే అది వచ్చిన పాత్ని ఎట్నుంచి వచ్చిందో దాన్ని బ్యాక్ ట్రాక్ చేయగలదు. బ్యాక్ ట్రాక్. సో ఇటు నుంచి ఇలా రైట్ రే వస్తే దాన్ని మళ్ళీ ఐ బ్యాక్ ట్రాక్ కూడా చేస్తుంది. బ్యాక్ ట్రాక్ అంటే వెనక్కి దాని తాలూకా పాత్ని సోర్స్కి తీసుకెళ్ళడం. ఇలా ఐ ఎందుకు చేస్తుంది? ఒక ఆబ్జెక్ట్ ఇక్కడుంది, ఒక ఆబ్జెక్ట్ ఇక్కడుంది. ఐకి తెలియాలి ఏది నాకు ముందు ఉంది, ఏది వెనక్కి ఉంది అని. అప్పుడు ఆబ్జెక్ట్ నుంచి అది లైట్ రే ఐ మీద తగిలినప్పుడు అది వెనక్కి పంపించినప్పుడు అక్కడ ఫామ్ అయినటువంటి యాంగిల్ ఏదైతే ఉందో ఆ యాంగిల్ థీటా విల్ డిసైడ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద ఐ అండ్ ద ఆబ్జెక్ట్. అది ముందు నా చేతికి అందుతుందా లేదా అందుబాటులో లేదా అనేది కూడా డెసిషన్ మనకి ఐ తీసుకోవాలి. అంటే ఈ బ్యాక్ ట్రాకింగ్ అనేది చాలా ఎసెన్షియల్. సో ఆబ్జెక్ట్ మనకి పాస్ ఆన్ చేస్తే ఐ కూడా మళ్ళీ ఆబ్జెక్ట్కి బ్యాక్ ట్రాక్ అంటే అందాజు వేస్తుంది, ఇది నాకు అందుబాటులో ఉందా లేదా, యాంగిల్ ఎంత ఉంది, డిస్టెన్స్ ఎంత ఉంది అనేది ఎవర్ క్యాల్కులేటింగ్ మిషన్ ఐ. అండ్ మనకి తెలుస్తున్నది దిస్ యాంగిల్ ఈజ్ గ్రేటర్ దాన్ దిస్ యాంగిల్, అండ్ దేర్ఫోర్ యాంగిల్ పెద్దదైతే డిస్టెన్స్ విల్ బి లెస్సర్. ఇక్కడ ఆబ్జెక్ట్ ఎదురుగుండా ఉంది, నిజంగా మనకి కనిపిస్తున్నది. దాని నుంచి ఐ కంటి ముందే ఆబ్జెక్ట్ తలుక ఇది ఆబ్జెక్టు అంటే మనం ముట్టుకునేది, ఫీల్ అయ్యేది, ఇవన్నీ కూడా ఆబ్జెక్ట్స్. ఇవన్నీ కూడా మనకి కంటికి ముందు ఉన్నవి ఆబ్జెక్ట్. బట్ కంటిలో మనకి ఫామ్ అయ్యేది ఇమేజ్ అనమాట. అది ఫోకస్ దగ్గర ఫామ్. ఇక్కడ మనకి అసలు టాపిక్ ఏంటంటే ఆబ్జెక్ట్ నుంచి ఐకి డైరెక్ట్గా ఇమేజ్ తలుగా ఆబ్జెక్ట్ తలుగా రే డైరెక్ట్గా దీని మీదకి పాస్ ఆన్ అవుతున్నది. హెన్స్ దిస్ ఈజ్ కాల్డ్ రియల్ ఇమేజ్. అంటే పాత్ ఆఫ్ ది లైట్ ఏదైతే ఉందో అది కంటికి ఎదురుగా కనిపిస్తున్నది. ఆబ్వియస్లీ మనకి జామెట్రీ తెలుసు. ఎప్పుడైతే 2 రేస్ బ్యాక్ ట్రాకింగ్ అనేది జరుగుతుందో, 2 రేస్ అనేది ఎప్పుడైతే మనం తీసుకుంటామో క్యాల్కులేషన్కి, యాంగిల్ ఈజ్ ఆబ్వియస్లీ ఫార్మ్డ్. అండ్ దిస్ విల్ హెల్ప్ అస్ ఇన్ అసెసింగ్ ద ఎగ్జాక్ట్ పొజిషన్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. ఐకి అది హెల్ప్ చేస్తుంది. సో ఇక్కడేమో సోర్స్ ఏమో వెనకాల ఉంది ఐకి, అండ్ మిర్రర్ ఇక్కడ ప్లేస్ చేసాము. ఈ మిర్రర్లో నుంచి ఐ ఈ ఆబ్జెక్ట్ని ఇక్కడ చూస్తుంది. అది ఎలా చూస్తుందో చూద్దాం. ఈ లైట్ రే ఏమో మిర్రర్ని స్ట్రైక్ చేసి రిఫ్లెక్ట్ అయింది. ఆ రిఫ్లెక్ట్ అయిన రే ఏమో కంటిలో పడింది. కన్నుకి హ్యాబిట్ ఏంటి అంటే ఇట్ విల్ బ్యాక్ ట్రాక్ ద పాత్ ఆఫ్ ది రే. కానీ మిర్రర్ దగ్గర ఆగిపోయి ఇలా బెండ్ అయ్యే ప్రసక్తి లేదు. ఐ విల్ ఓన్లీ గో స్ట్రైట్. సో ఈ ఐ తాలూకా ఏదైతే ఉందో దాని తాలూకా బ్యాక్ ట్రాకింగ్ పాత్ విల్ కంటిన్యూ ఇన్ టు ద మిర్రర్ అండ్ ఇట్ విల్ ఫార్మ్ ఎన్ ఇమేజ్ ఇన్ ద మిర్రర్. అండ్ ఇక్కడ రిప్రజెంటేషన్ ఇలా చూపించడానికి నేను ఎర్రర్ చేసింది ఏంటంటే ఇక్కడ ఎంతైతే డిస్టెన్స్ ఉందో అంతే డిస్టెన్స్లో ఇక్కడ ఇమేజ్ ఫార్మేషన్ అనేది ఐ అంటే ఇట్లా అక్కడెక్కడో ఇదే డిస్టెన్స్లో ఈక్విడిస్టెంట్గా ఇమేజ్ ఫార్మేషన్ అనేది జరుగుతుందన్నమాట. ఇట్లా చూసినట్టయితే ఇమేజ్లోని అద్దంలో కూడా మనకి ఇమేజ్లో కూడా మనకి ఇది ముందుందా అనేది కూడా మనకి అసెస్మెంట్ అనేది తెలుస్తుంది. ఎందుకు అంటే డిస్టెన్సెస్ కూడా క్యాల్కులేట్ అవుతాయి. ఈ ఇన్సిడెంట్ రే, ఈ రిఫ్లెక్టెడ్ రే వరకు మనకంతా రియలే, కానీ ఈ బ్యాక్ ట్రాక్ చేసినటువంటి రేస్ ఏదైతే ఉందో ఇది కన్ను చేసిన పని. అండ్ దిస్ బ్యాక్ ట్రాక్ రేస్ ఆర్ నాట్ రియల్ రేస్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. నాట్ రియల్ రేస్, దే ఆర్ వర్చువల్ రేస్. అంటే వర్చువల్ అంటే అబద్ధం.
అది లేదు, బోటకం అనమాట. కన్ను చూపిస్తుంది అక్కడ ఉందని, కానీ అక్కడ నిజంగా అది ఆ రే అనేది లేదు. ఎందుకు? ఐ తాలూకా లైట్ రే, అదే ఈ రే ఏదైతే ఉందో ఇది బెండ్ అయ్యే లక్షణం దీనికి లేదు ఐకి. స్క్రీన్ అనేది అంటే ఒక పేపర్ ముక్క కానీ గుడ్డ ముక్క కానీ ఇక్కడ పెడితే దీని ఇమేజ్ ఇక్కడ ఫామ్ అవుతుంది, కానీ ఇక్కడ అసలు రేసే లేవు. కన్ను అనేది సృష్టిస్తున్నది, లేని దాన్ని ఒక బూటకాన్ని చూపిస్తున్నది ఉంది అనేసి. కాబట్టి ఇక్కడ మనం స్క్రీన్ పెట్టినంత మాత్రాన ఇక్కడ ఇమేజ్ ఫార్మేషన్ అనేది ఉండదు. వర్చువల్ రేస్కి ఇమేజ్ ఫార్మేషన్ ఉండదు. సో మనకి ఈ పార్ట్లో ఏదైతే ఉందో ఇది ఐ సృష్టించినటువంటి వర్చువల్ పాత్ అనమాట. అండ్ ద రేస్ రీచింగ్ ద ఐ ఇక్కడి నుంచి వచ్చి యాక్చువల్గా ఇక్కడి నుంచి వస్తాయి, కానీ దే అపియర్ టు కమ్ ఫ్రమ్ దిస్ పాయింట్. వెన్ రియల్ రేస్ ఇంటర్సెక్ట్ అండ్ ఎంటర్ ద ఐ, దెన్ రియల్ ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్. ఇక్కడేమో రియల్ రేస్ ఎంటర్ అవ్వట్లేదు, అపియర్ ద రే దీస్ రేస్ అపియర్ టు కమ్ ఫ్రమ్ దట్ పాయింట్, బట్ దే ఆర్ నాట్ కమింగ్ ఫ్రమ్ దట్ పాయింట్. ఐ చేస్తుంది ఈ మాయంతా. Therefore, so this perception of the object being there is called the virtual image. ఇక్కడ రేస్ నిజంగా లేవు కాబట్టి ఇక్కడ నేను స్క్రీన్ పెట్టినా కూడా, అంటే కాగితం కానీ ఒక గుడ్డ ముక్క కానీ పెట్టినా కూడా ఇమేజ్ ఈజ్ నాట్ ఫార్మ్డ్. సో వర్చువల్ ఇమేజ్ కెనాట్ బి ఫార్మ్డ్ ఆన్ ది స్క్రీన్. సో ఆబ్జెక్ట్ నుంచి డైరెక్ట్గా కంటికి వస్తున్నది, ఆబ్జెక్ట్ నుంచి కంటికి రావట్లేదు, డొంక తిరుగుడుగా అద్దం మీద పడి కంటికి వస్తున్నది. కన్నేమో వెనక్కి అది కల్పించి కంప్లీట్ చేసుకుంటుంది, ఇది ఇమేజ్నేమో ఇక్కడ చూస్తున్నది. ఇది వర్చువల్. ఇక్కడ యాక్చువల్గా పాతే లేదు. ద పాత్ ఈజ్ నాట్ దేర్. వర్చువల్ పాత్ అండ్ వర్చువల్ రేస్. లేనిది వర్చువల్ అంటే లేనిది, రియల్ అంటే ఉన్నది. సో ఆబ్జెక్ట్ ఎంత ఉందో ఇమేజ్ కూడా అంతే ఉంటుంది. ఇమేజ్ ఏమో వర్చువల్గా ఉంటుంది. ఇది ప్లేన్ మిర్రర్ తాలూకా ఇమేజ్ ప్రాపర్టీస్ అనమాట. ప్లేన్ మిర్రర్ తాలూకా ఇమేజ్ ఫార్మేషన్ ప్రాపర్టీస్. ఇంకా సైజ్ ఆఫ్ ది ఇమేజ్ ఆబ్జెక్ట్ రెండు మ్యాచ్ అవుతాయి. అండ్ మిర్రర్కి ముందు ఆబ్జెక్ట్ ఉంటుంది, మిర్రర్ లోపల అదర్ సైడ్ ఆఫ్ ది మిర్రర్ అనేది ఇమేజ్ అనేది ఫార్మేషన్ జరుగుతుంది. అండ్ ఇట్ ఈజ్ లాటరల్ ఇన్వర్షన్ అనే ఫీచర్ ఉంటుంది. లాటరల్ ఇన్వర్షన్ అంటే మిర్రర్కి ఈ ప్రాపర్టీ ఏంటి అంటే, మనం రైట్ హ్యాండ్తో అన్నం తింటుంటే ఇమేజ్ అందులో లెఫ్ట్ హ్యాండ్తో అన్నం తింటున్నట్టు కనిపిస్తుంది. దిస్ ఈజ్ కాల్డ్ లాటరల్ ఇన్వర్షన్. ఇది మిర్రర్ తాలూకా అనదర్ ప్రాపర్టీ. అండ్ మైండ్ యూ, ఇట్ ఈస్ ఏ ప్లేన్ మిర్రర్ ప్రాపర్టీస్. ఇవన్నీ కూడా ప్లేన్ మిర్రర్ తాలూకా ప్రాపర్టీస్.